మీరు పరలోకానికి వెళ్ళాలంటే సేవకుడి చేతిలో ఉంది, యేసై చేతిలో ఉంది, యెహోవా దేవుడు తండ్రి చేతిలో ఉంది, పరిశుద్ధాత్మ చేతిలో ఉంది కదండి. మరలా సేవకుడు అంటే ఇప్పుడు మీకు అవే చూపిస్తున్నా నేను. సేవకుడి చేతిలో ఉంది. మీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే అది సేవకుడి చేతిలో ఉంది. దేవుడు సేవకునికి అప్పగించాడు. చాలామంది మాకు సంఘం అవసరం లేదు, సేవకుడు అవసరం లేదు, సంఘ కాపురు అవసరం లేదు, మేము సంఘ కాపురికి ఏది చెప్పాల్సిన అవసరం లేదు, మాకు సంఘ కాపురితో ఏం పని లేదు అంటూ తమ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటారు. కొందరు సంఘాలకే రారు, ఎవరివో లైవ్ చూసుకుంటుంటారు. కొందరైతే అక్కడ పరదాల మీద పడతా ఉంటే ఎవరో చెప్పిన హైదరాబాద్ నుంచి వాక్యము దానికి వెళ్తారు. అక్కడక్కడ బ్రాంచెస్ పెడుతూ ఉంటే అక్కడ ఆయన వాక్యం చెప్తూ ఉంటే ఇక్కడ ప్రొజెక్టర్ మీద పడుతూ ఉంటే వాక్యం. ఇక్కడ సంఘ కాపురే లేడు కానీ గుంపులుగా అక్కడికే వెళ్తున్నారు. ఆయన పెద్ద సేవకుడంట, ఆయన మాట వినాలండి. ఆలోచన చేయండి. స్థానికంగా ఉండి మీకోసం ప్రార్థన చేసేవాడండి సేవకుడు, మీకోసం కన్నీళ్లు విడిచేవాడండి సేవకుడు, మీ అవసరాలు వచ్చినప్పుడు మీ బాధల్లో మీ కష్టాల్లో పాలు పంచుకునేవాడండి సేవకుడు. మీ కన్నీళ్ళు తల్లిదండ్రులు కూడా, మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకోసం ఏడవరు, ఎక్కడైనా పాడైపోయి చావనంటారు. కానీ సేవకుడు మీకోసం ఏది బాగలేదనగానే మోకరించి కన్నీళ్ళు ఇచ్చి ప్రార్థన చేస్తారు మీకోసం. మీరు బాగుండాలని కోరుకుంటారు. ఎప్పుడు సంఘస్థులు చెడిపోవాలని కోరుకోరు, ఎందుకంటే మీరు బాగుండే కొద్ది వాళ్ళు బాగుంటారు. దేవునికి మహిమ కలుగునుగా. అది సేవకులు అంటే. సేవకుల్ని గుర్తించకపోతే నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? సేవకులను అర్థం చేసుకోకపోతే, ఒక ఆత్మీయ తండ్రి ఆయన, ఒక ఆత్మీయ తల్లి లాంటి వాడు ఆయన, నువ్వు అర్థం చేసుకోకపోతే ఆయన మాట వినలేవు. ఆయన నీకు ఎగనెస్ట్ అయ్యాడు, శత్రువు అని అనిపిస్తే వాళ్ళ మాట వినలేమండి మనం. ఈయన ఇలాగే మాట్లాడతాడేంటి అని అనుకుంటే మనం వాళ్ళ మాట వినలేము.